తిరుపతి గంగమ్మ అమ్మవారి చరిత్రలో భాగంగా గత భాగంలో భయంకర శక్తిగా ఉన్న గంగమ్మను పాపగా మార్చి తాళ్లపాక గ్రామం నుంచి తిరుపతికి తీసుకువచ్చిన తాతాచార్యులు గంగమ్మ శక్తి ఎక్కువగా ఉందని తెలిసి తగ్గించడానికి వారిని 2 పాపలుగా చేసి తిరుపతికి దక్షిణంగా ఉన్న అవిలాల గ్రామంలోని పెద్దిరెడ్డికి దత్తతకు ఇస్తారు తాతాచార్యులు. ఇక మిగిలిన కథ గురించి తెలుసుకుందాం. గంగమ్మలు ఇద్దరు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ పెద్దిరెడ్డికి వాళ్ళను చూచి ఎంతో సంతోషంగానూ మరియు చాలా భయంగానూ ఉండేది. తనకే కాదు, ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాల తల్లిదండ్రుల వేదన ఇది. ఎందుకు అంటే అప్పటిలో దొరల పాలన ఉండేది. ఈ దొరలు వారి కింద సామంతులను నియమించి వారికి కొన్ని గ్రామాలను ఇచ్చి పరిపాలించేవారు. తిరుపతికి చెందిన సామంతుడు ఆ గ్రామాలను అతనే పరిపాలించేవాడు కనుక అతనిని పాలెగాడు అని అనేవారు. ఈ పాలెగాడికి ఆడవాళ్ళు అంటే చాలా చులకన. స్త్రీలు అంటే పడక సుఖానికే పుట్టారని అతని భావన. తిరుపతి పరిసర ప్రాంతాలు అప్పటిలో కరువు ప్రాంతాలు కనుక దొరలు ఈ ప్రాంతాల గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. అందుచేత పాలెగాడు అరాచకాలు మితిమీరిపోయేవి. అది ఎంతవరకు వెళ్ళిందంటే తన ఆధీనంలో ఉన్న గ్రామాలలో ఎవరికి వివాహం అయినా కూడా పెళ్లి కూతురు తొలి 3 రాత్రులు తనతో గడపాలని నిబంధన పెట్టాడు. అందువల్ల వారికి పుట్టే తొలి సంతానం తన సంతానం అవుతుందని, వారు పెరిగి పెద్ద అయినా కూడా తండ్రి అనే భావనతో తనని ఏమీ అనకుండా వదిలేస్తారని తన భావన. ఈ పాలెగాడిని తలుచుకున్న ప్రతిసారి పెద్దిరెడ్డికి చాలా భయం వేసేది. అప్పటిలో బాల్య వివాహాలు సర్వసాధారణం కనుక పెద్దిరెడ్డి తిరుపతిలోని తన బంధువులలోని అన్నా తమ్ములకు ఈ గంగమ్మలను ఇద్దరిని ఇచ్చి వివాహం చేశాడు. వారి సాంప్రదాయం ప్రకారం అమ్మాయి పుష్పవతి అయ్యేంత వరకు పుట్టింటిలోనే ఉండాలి. వివాహం అయినా కూడా గంగమ్మలు ఇరువురు పుట్టినిల్లు అయిన అవిలాలలోనే ఉండేవారు. వారి భర్తలు తిరుపతిలో ఉండేవారు. కొంతకాలానికి పెద్ద గంగమ్మ పుష్పవతి కాగానే ఆమెను కాపురానికి పంపవలసి వచ్చింది. కానీ పాలెగాడికి భయపడి తిరుపతిలో పెద్దిరెడ్డికి బాగా కావలసిన ఒక గొల్లవాని ఇంటిలో ఎవరికీ తెలియకుండా కాపురం పెట్టించారు. కొంతకాలానికి పెద్ద గంగమ్మకు పిల్లలు కూడా పుట్టారు. అవిలాల గ్రామంలోని చిన్నగంగమ్మ పెరిగి పెద్దది అయ్యింది. మనిషి నలుపు రంగులో ఉంటుంది, కానీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేది. ఎవరన్నా ఆమెను చూస్తే కళ్ళు తిప్పుకునేవారు కాదు. వయసు పెరిగిన గంగమ్మ పుష్పవతి కాలేదు కనుక కాపురానికి పంపలేదు పెద్దిరెడ్డి. ఒకరోజు శిస్తు వసూలు చేయడానికి అవిలాల గ్రామానికి వచ్చిన పాలెగాడు అప్పుడే తలస్నానం చేసి తలకు సాంబ్రాణి వేసుకుంటున్న గంగమ్మను చూచి ఆశ్చర్యపోతాడు. ఇంత అందం, ఇంత ఆకర్షణ కలిగిన స్త్రీని ఎప్పుడూ చూడలేదు అని తను ఆమెను చూస్తూ అలానే ఉండిపోతాడు. ఎవరు ఈమె అని వాకబు చేస్తాడు. ఆమె పేరు చిన్నగంగానమ్మ అని, పెద్దిరెడ్డి చిన్న కూతురు అని తెలుస్తుంది. తిరుపతి రెడ్లకు ఇచ్చి వివాహం చేశారు అని కూడా తెలుసుకుంటాడు. వెంటనే తిరుపతికి వచ్చి తిరుపతి రెడ్లను పిలిపిస్తాడు. మీరు నా నిబంధన అతిక్రమించారు. మీ పెద్ద కోడలు అయినటువంటి పెద్ద గంగమ్మను నా వద్దకు పంపకుండానే దొంగచాటుగా కాపురం పెట్టి పిల్లలను కూడా కన్నారు. ఇప్పుడు చిన్న కోడలు అయినటువంటి చిన్న గంగానమ్మను కూడా పుష్పవతికి అవ్వగానే వేరు కాపురం పెట్టడానికి సిద్ధం చేస్తున్నారు. నాకు ఎదురు చెప్పి ఎలా బ్రతకగలం అని అనుకున్నారు అని వారిని బెదిరించాడు. అందుకు పరిహారంగా 2 గంగమ్మలను ఒకేసారి తన వద్దకు పంపవలసిందిగా ఆజ్ఞాపించాడు. చిన్నగంగమ్మ భర్త అందుకు ఒప్పుకోక ఎదురు తిరిగాడు. తిరుపతి రెడ్డి కొడుకును మందలించి తిరుపతిలో ఉంటే గొడవ చేస్తాడు అని భావించి కుప్పంలోని తన బంధువుల ఇంటికి పంపించి వేశాడు. ఇలా కొంతకాలం గడిచాక చిన్నగంగమ్మ పుష్పవతి అవుతుంది.
పాలెగాడు పెట్టిన రహస్య గూఢాచార్య వలన గంగమ్మ పుష్పవతి అయిన విషయం తెలుసుకుని తొలి రాత్రికి సిద్ధం చేసుకుని గంగమ్మలని తీసుకుని రమ్మని తిరుపతి రెడ్లకు కబురు పంపిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పెదిరెడ్డికి ఏమి చెయ్యాలో పాలుపోక తాతాచార్యుల వద్దకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెబుతాడు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న పెదగంగమ్మ చాలా భయపడుతుంది. అవిలాల వెళ్లి చిన్నగంగమ్మకు పాలెగాడి విషయం చెబుతుంది. అంతా విన్న చిన్నగంగమ్మ, అక్క భయపడకు, ఏది రాసి పెడితే అది జరుగుతుంది, జరగనివ్వు. అంతగా వాడు మన జోలికి వస్తే వాడి తల నరికి నీకు బహుమానంగా ఇస్తాను అని ప్రతిజ్ఞ చేస్తుంది. పాలెగాడు గంగమ్మ అందాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తాతాచార్యుల వారు పెద్దిరెడ్డి చెప్పినది విని, రెడ్డి భయపడకు, ఆ పాపలు నా పాపలు కాదు. ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆ పాపలను తిరుపతికి తీసుకువచ్చాను, నీకు దత్తతకు ఇచ్చాను. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను మీ గ్రామానికి వచ్చి అన్ని వివరంగా చెబుతాను అని తాతాచార్యుల వారు అవిలాలకు బయలుదేరుతారు. గంగమ్మ అమ్మవారు పాలెగాడిని ఎలా ఎదుర్కొంది, తిరుపతి ఊరి చుట్టూ గ్రామదేవతలు ఎలా వచ్చారో ఇంకొక భాగంలో తెలుసుకుందాం. పసుపు కుంకుమతోటి పూజలనే జరుపంగా, పసుపు కుంకుమతోటి పూజలనే జరుపంగా, పగడాల గంగమ్మ మురిసేనంట, దీవించి భక్తులనెల్లా సల్లంగా కాపాడంట. ఏటేట వస్తుంది గంగమ్మ జాతారా, ఘనమైన జాతారా, శతకోటి భక్తులకెంతో కన్నుల పండుగ, అది వెన్నెల వేడుక.